గుంటూరు జిల్లాలో బీహార్ నుంచి గుంటూరుకి తరలిస్తున్న నిషేధిత సిగరెట్లను విజిలెన్స్ సేల్స్ ట్యాక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సిగరెట్లు దాదాపు 2 కోట్ల రూపాయల విలువ ఉన్నట్టు అధికారులు తెలిపారు. గుట్టు చప్పుడు కాకుండా బుడంపాడు బైపాస్ వద్ద గోడౌన్లో నిల్వ చేస్తున్నట్లు గుర్తించారు. 200 బ్యాలెన్ బ్యాగ్స్ లారీలో దింపుతుండగా అధికారులు తనిఖీలు చేపట్టారు. లారీ డ్రైవర్ అదుపులోని తీసుకుని బీహార్కి చెందిన లారీ సీజ్ చేశారు. దీంట్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ గుంటూరు మరియు మన స్టేట్ ట్యాక్స్ జిఎస్టీ ఆఫీసర్స్ మరియు లోకల్ రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఈ యొక్క రైడ్స్ చేయడం జరిగిందండి. దీంట్లో జీటీపీఎల్ విమల్, జీటీపీఎల్ స్టెప్ ఈ 2 వేరియంట్స్ సిగరెట్స్, వీటికి ఎలాంటి అనుమతులు లేవు, వితౌట్ బిల్స్ ఇవి ఇక్కడికి సరఫరా చేయబడుతున్నాయి. వీటన్నిటినీ మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి వీటిని తదుపరి చర్య నిమిత్తం లోకల్ పోలీస్ స్టేషన్ ఓల్డ్ గుంటూరు నందు క్రిమినల్ కేసు నమోదు చేయవలసిందిగా కంప్లైంట్ చేయడం జరుగుతుందండి. వీటి మొత్తం యొక్క వర్త్ వచ్చేసి యాజ్ పర్ ఎంఆర్పి 1,97,76,000. థ్యాంక్ యూ. ఇది ఎక్కడి నుంచి అనేది ఎవరు తీసుకొస్తున్నారు, ఎక్కడికి తీసుకొస్తున్నారు అనేది ఇప్పటికి ఉన్నటువంటి సమాచారం మేరకు యాజ్ పర్ కన్సైన్మెంట్లో మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం బీహార్ రాష్ట్రంలోని పాట్నా నుంచి ఇది డెలివరీ అయ్యిందండి. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి డెలివరీకి వచ్చింది. అంటే ఇక్కడికి ఈ షాప్ ఎవరిది, ఈ షాప్ ఎవరు అనేది ఇది వచ్చేసరికి సాంబశివరావు గారు ఒరిజినల్ షాప్ ఓనర్ అండి. సూరా వెంకటేశ్వరరావు అనే అతను దీన్ని అద్దెకి తీసుకొని రన్ చేస్తున్నారు. సో ఇక్కడ సప్లయర్, ఇక్కడికి సప్లై వచ్చేసి సూరా వెంకటేశ్వరరావుకి ఇది డెలివరీ వచ్చిందండి. లేదండి, వాళ్ళ అసిస్టెంట్ ఇక్కడ నిరంజన్ అని ఉన్నాడు. ఇక్కడ అతను ఆన్ బిహాఫ్ ఆఫ్ వెంకట్ తరఫున నిరంజన్ అనే వ్యక్తి ఇక్కడ అన్లోడ్ చేస్తుండగా మనం రైడ్ చేయడం జరిగింది. ఈ సిగరెట్లు మార్కెట్లోకి రావటం వల్ల ప్రజల ఆరోగ్యంతో పాటు అనారోగ్యంతో పాటు గవర్నమెంట్ ఎంత నష్టం జరుగుతుంది? కంప్లీట్గా ఇదంతా ఇల్లీగలేనండి. ఎక్కడ వీటికి ట్యాక్సెస్ అవాయిడ్ చేస్తున్నారు. అందుకనే మన జిఎస్టీ ఆఫీసర్స్ని కూడా ఇక్కడ ఈ రైడ్లో ఇంక్లూడ్ చేశాము. ఎలాంటి బిల్స్ లేవు. కంప్లీట్గా 1,97,76,000 యాజ్ పర్ ఎంఆర్పి. సార్ ఇప్పుడు బిల్స్ లేకుండా బీహార్ స్టేట్ నుంచి స్టేట్ వచ్చిందా సార్? యా, అంటే ఈ మధ్యలో చాలా ట్రాన్స్పోర్ట్ చెకింగ్స్ ఉంటాయి కదా సార్ మామూలుగా. అంటే ఇదంతా కళ్ళు కప్పారా, డూప్లికేట్ బిల్ ఏమైనా చేశారా? ఇప్పుడు అదంతా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మన ఎఫ్ఐఆర్ కట్టాక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తేలాల్సిందండి. అందుకే మనం క్రిమినల్ కేసు గురించి లోకల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తున్నామండి.